అయితే భారతదేశంలో ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి ప్రత్యేకమైన రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నాం. తర్వాత ఒక చట్టం చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అయితే ఈ డీలిమిటేషన్ అంతా కూడా మ్యానిపులేషన్ అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అంటున్నాయన్నమాట. ఈ సందర్భంగా జెర్రీ మ్యాండరింగ్ అనే పదం చాలా వార్తలోకి వచ్చింది. జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏం లేదు, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరుగుద్దో అది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేయటం అనమాట. అంటే ఓట్స్ మ్యానిపులేషన్ కోసం చేయటం. అయితే డీలిమిటేషన్ అనేది భారతదేశంలో ఇప్పటివరకు 4 సందర్భాల్లో జరిగింది. అది ఎఫెక్టివ్‌గా జరిగిందనమాట. ప్రతి సెన్సస్ తర్వాత జరగాలి. అయితే కొన్నిసార్లు జరగకపోవటం, తర్వాత ఫ్రీజ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు కొత్తగా సెన్సస్ రావటం, డీలిమిటేషన్ ఇవన్నీ కూడా చర్చలోకొచ్చాయి. అయితే ఇప్పుడు ఏదైతే 2011 సెన్సస్ ఉందో దాని ప్రకారమే డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచి 33% మహిళా రిజర్వేషన్ అమల్లోకి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం ఇది డీలిమిటేషన్ కాదు, జెర్రీ మ్యాండరింగ్ అంటున్నాయి. అయితే ఇది పూర్తిగా డీలిమిటేషన్ అనేది చట్టబద్ధంగా వస్తే గనక అది ఖచ్చితంగా లీగాలిటీ వచ్చేస్తదనమాట. అయితే ఈ చట్టం 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అవుద్దా? డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అవుద్దా? ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి.